ఇలాంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పేటటువంటి ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనను వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు వెళ్ళదము. ఇది మనకున్నటువంటి నిరీక్షణ, ఇది మనకున్నటువంటి నిశ్చయత. ఆనాడు మోషే చేసినటువంటి పరిచర్యలో ప్రజలు ఓడిపోయారు. ఆనాడు మోషే తీసుకొచ్చినటువంటి నిబంధనలో ప్రజలు నిలవలేకపోయారు, ఓడిపోయారు. కానీ నేడు నీ మధ్య ఉన్నటువంటి నిబంధన ఓటమికి గురైనటువంటి నిబంధన కాదు. నేడు నీ మధ్య ఉన్నటువంటి నిబంధన, నువ్వు ఏ నిబంధనలో అయితే దేవునితో కలిసి ఉన్నావో ఆ నిబంధనలో గెలుపు తథ్యం. ఆ నిబంధనలో గెలుపు తథ్యం ఎందుకు అనంటే, పోరాడేది నీవు కాదు, నీకు ప్రతిగా, నీ పక్షముగా, నీ బలహీనతలను ఎరిగినటువంటి, నీకు సమానముగా ప్రతి విషయములోనూ శోధన గుండా వెళ్ళినటువంటి మన రక్షకుడు, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు అనేటటువంటి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆయన ఒకేసారి కృపాసనము దగ్గరికి, ఒకేసారి జడ్జ్మెంట్ సీట్ దగ్గరికి, అంటే మనకు వచ్చే తీర్పు అనేటటువంటి సీట్ దగ్గరికి ఆయన చేరి తన రక్త ప్రోక్షణ ద్వారా నిన్ను నన్ను దేవునితో ఐక్యపరిచాడు. నీకు నాకు ఆ నిశ్చయతను దయచేశాడు. కాబట్టి యేసు ప్రభువు జీవితంలో ఆయన ఏ విధంగా ఈ అపవాదిని ఎదుర్కొన్నాడు, ఏ విధంగా ఎదుర్కొన్న తర్వాత ఆయన విజయాన్ని సాధించాడు అని చూస్తే, మన పితరులు ఏ విధంగా ఎదుర్కొన్నప్పటికీ ఓడిపోయారు, ఏంటి ఆ కారణాలు అని చూస్తే మనకు తేటతెల్లగా మన ప్రభువు యొక్క అసమానత అర్థమవుతుంది. నీకుంటే సమానుడు, నీతో నీలాంటి దేవుడు ఎవరైనా ఉన్నాడా అని అనటానికి సాధ్యపడుతుంది. కాబట్టి ఈరోజు కొన్ని నిమిషాలు మనము మన పితరుల యొక్క జీవితం వైపుకు చూద్దాం. మొదటి శోధన. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలుగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టెల వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని అనెను. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, శోధకుడు ఏదో కొత్త విషయాలు తీసుకొని వచ్చి చూపడు. శోధకుడు